అంటారు అట్లా అంటారు. అది రేపు వాళ్ళ టీచర్ చూపి మమ్మీని తిడుతున్నాను కదా మహేశ్వర్ టీచర్ మీ క్లాసే మరి ఆ రోజు ఫోన్ చేస్తే మహేశ్వర్ టీచర్ మాట్లాడి అందరిది ఉంటుంది నా దగ్గర. సుజాత మేడం ఉంది, శ్వేత మేడం ఉంది, ఇంకా మీ మ్యాథ్స్ టీచర్ పేరేంటో రేణుక మేడం ఉంది. ప్రిన్సిపల్ పేరేం పేరు? ప్రిన్సిపల్ పేరు తెలియదా నీకు? చదువులో ఉండగా నువ్వు చదువుతున్నావా? పోయి రేపు అడుగు సార్ నీ పేరేం పేరు సార్ అన్నాడు. కాదు మంచి చదువుతున్నావా? ఆఫీస్ రూమ్లో పో. సార్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. చెప్తాడు. చెప్తాడా కొడతాడా? చెప్తాడా కొడతాడా? కొడతాడా? నేను ఎప్పుడైనా కొట్టినా నేను ఎవరిని కొట్టిండు? నువ్వు కొట్టినాడుగా మస్తుగా. టీచర్ కొట్టింది కదా? రేపు ఏ టీచర్ కొట్టింది? నువ్వేమనలే మళ్ళీ కొడితే నువ్వేమనలే? ఏమంటారు ఏడ్చుకుంటూ కూర్చుంది. అవునా? ఎందుకు కొడుతున్నావు అని అనాలి. అన్నావా? అనాలి నువ్వు అట్లా. ఏమని కాదు, నిన్ను కొట్టినప్పుడు ఎందుకు కొడుతున్నావు నువ్వు అని అడగాలి. నేను కొట్టాలనా? నేను కొట్టాలనా? నిన్ను కొట్టాలనా? నువ్వు తింటున్నావు నేను కాదు. నా అన్నం ఎప్పుడో అయిపోయింది. నా నీదంతానే ఉన్నాయి పిల్ల పురుగులు. ఇప్పటిదాకా తీసే అక్కడ పడేయలే. తెలియకుండా తిన్నావు. ఎన్ని పురుగులు తిన్నావో ఏమో. టీవీలో మూతి పెట్టి ఇట్లా తింటున్నావు. ఎన్ని పురుగులు వచ్చినాయో ఏమో. కడుపులోకి ఎన్ని పోయినాయి. నేను చిన్నప్పుడు పురుగులు లేవు. నైట్ కూడా పురుగులు లేవు. ఇప్పుడు ఉన్నాయి పురుగులు. నిజంగా పిల్ల ముందు రాక దగ్గర వస్తుందా నవ్వు? తిన్నాను దవ తిన్నాను. తిన్నాను దవ సప్పిగడ్డ మొత్తం నేను దొడ్డుకు రావా నువ్వు వస్తున్నా ఉంటావా పక్కగా? నువ్వు ఏమని అలా అడ్డు ఉన్నాడు. అయ్యో నీకంటే చిన్న కదా, నువ్వు పెద్ద కదా అందరికంటే. ఎవరు ఆడు మంచిగా తింటాడు. మరి ఇంత తింటాడు కాబట్టి పెద్ద అయ్యిండు. మళ్ళీ నువ్వు కూడా తింటే పెద్ద అవుతావు.
అదే బరువు కదా తింటే కడుపులో అంత అన్నం ఇంతుంటుంది కదా అంత బరువు అవుతుంది. తిను తిను అలా నువ్వు పెద్దగావా అదో ఇంకా ఇప్పుడు అన్నం వదిలేయడానికి అదో ఇంకా